మంది క్లయింట్స్ కి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మనం ఎంతసేపు మెటీరియల్ స్ట్రాంగ్ గా ఉందా, ఎంఎస్ పైప్ స్ట్రాంగ్ గా ఉందా, ఎస్ఎస్ పైప్ స్ట్రాంగ్ గా ఉందా, అయితే మనకి బ్రాస్ స్ట్రాంగ్ గా ఉందా అని మీరు పర్చేజ్ చేస్తారు. కానీ మెటీరియల్ మెయిన్ గా మనం చూడాల్సింది వెల్డింగ్ రాడ్ అండి. వెల్డింగ్ రాడ్ లో మనము ఏ మెటీరియల్ వాడుతున్నాము, అసలు వెల్డింగ్ రాడ్ లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీకు తెలుసా? అసలు వెల్డింగ్ రాడే మన స్ట్రక్చర్ కి స్ట్రెంత్ అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ప్రతి ఫ్యాబ్రికేటర్ దగ్గర అడగండి, ఈ ఎవడైనా సరే క్వశ్చన్ చేశాడు వెల్డింగ్ రాడ్ గురించి. ఏదైనా వెల్డింగ్ రాడ్ గురించి మనం తీసుకునేటప్పుడు మన ప్రోడక్ట్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ స్ట్రెంథనింగ్, తర్వాత విండ్ స్ట్రెంథనింగ్, ఆ తర్వాత మనం వాడుతున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎంత హెవీగా ఉంది, ఎంత డెలికేట్ గా ఉంది, దాన్ని బేస్ చేసుకుని వెల్డింగ్ రాడ్ కూడా మనం యూజ్ చేయాలన్న విషయం ఎవరికైనా తెలుసా? అది మెయిన్ గా తెలియకపోవడం వల్లనే మనకి చాలా విండ్స్ కి ఈ షెడ్లన్నీ కొలాప్స్ అవుతున్నాయి, ఎరెక్షన్స్ కొలాప్స్ అవుతున్నాయి, గాలికి క్రాక్స్ రావడం మొదలవుతున్నాయి, ఎగిరిపోతున్నాయి గాల్లో. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ వెల్డింగ్ రాడ్ ప్రాపర్ గా లేకపోవడమే.